వాళ్ళు మనల్ని కూడా వేటాడుతున్నారు బడి. కమాన్, ఎక్కడున్నావు? డాన్, ఏం జరుగుతుంది? వాళ్ళు తనని తీసుకెళ్లారు. వాళ్ళు యాన్ని తీసుకెళ్లారు. కంగారు పడకు. వాళ్ళ వెడ్డింగ్ యాన్ని తీసుకెళ్లిపోయారు. తనని ఎక్కడికి తీసుకెళ్ళారు? వాళ్ళ వెడ్డింగ్ గ్రేస్ కెథీడ్రల్. త్వరగా. నేను దారిలోనే ఉన్నాం. మనమిద్దరం ఇప్పుడు వెడ్డింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే పార్టీ కూడా ఉంటుందా? నీకు ఇష్టమైంది తినొచ్చు. The distant cathedral is all I see. Fractured angel, the other part of me. ప్రియమైన విశ్వాసులారా, ముందుగా బహుమతులు. నిజానికి ట్రెడిషనల్ గా నువ్వు మూసుకునుండు. ఫాదర్, బేబీ నీకు బాగా నచ్చిన గిఫ్ట్ ని మోసుకొచ్చాను. పోలీసు ఉన్నా? అవును, వాడే. కంటిన్యూ ఫాదర్. ప్రియమైన విశ్వాసులారా, ఈ వివాహం పట్ల అభ్యంతరం చెప్పదలిచిన వారు ఇప్పుడే చెప్పుడి, లేకున్నచో ఎన్నటికీ తననెక్కడ దాచావు? వచ్చేసావా? నీకు చావు తప్పదు ఫాదర్. నీకు కాదు ఫాదర్, నీకే ఫాదర్. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను అనుకున్న దానికన్నా ఘోరంగా ఉంది. అది ఎర్ర సింహ. ఎర్రదా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యాన్ ఎలాగైనా తప్పించుకుంటుంది. అయినా తను మనకి హ్యాండ్ ఇచ్చిందిగా. వెళ్ళిపోదాం. కంగ్రాచులేషన్స్ హ్యాపీ కపుల్. మేం వెళ్ళిపోతున్నాం. నేను వచ్చేస్తున్నా, కొంచెం ఆగు. నువ్వు వెంటనే బయటికి రావాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఎంతో ఎంతో బలహీనంగా ఫీల్ అవుతున్నా. రాక్ కూడా నీలాంటోడేనా? ఇక అలా ఉండడు. ఏడి, నేను ఇక్కడున్నాను. నువ్వు వెంటనే బయటకు వచ్చే. నువ్వు ఇక్కడ ఎంతమందినైనా తిను, ఒప్పుకుంటా. కానీ అక్కడ గౌన్ లో ఉన్నాడే ఆ పెద్దాన్ని మాత్రం తినద్దే. ప్రామిస్? ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. పెళ్లి అప్పుడే పెద్దాకలయ్యింది. ఇక అంతమే. అది స్పిరిట్ అంటే. మనం రా తింగరోడా, మనం ప్రమాదంలో ఉన్నామంటున్నా. దెయ్యాన్నెవరూ చంపలేర్రా పిచ్చోడా. నువ్వు వాణ్ణి చంపు, కానీ నోరు మూసుకొని ఉండు. తనేం చేస్తుందో మన భార్యకు బాగా తెలుసు. నీ గొంతును నన్ను తగ్గించు. తగ్గమంటానికి అసలు నువ్వెవడివిరా? హనీమూన్ అయిపోయిందా? ఓ గాడ్, నో.
వీడే క్లీనర్స్ క్యాచ్. ఒక కంటికి ఇంకొకన్నే సమాధానం అంటారు తెలుసా? ఫైర్ అండ్ సౌండ్, కానీ ఇందులో సౌండ్ ఉండదు. చావరా. ఇప్పుడు మన వంతు వచ్చింది బ్రాక్. చావు కోసం ఎదురు చూస్తూ ఎంత బాధపడ్డారో తెలుసా? ఆ స్టోరీలో ఒక సైడ్ మాత్రమే నువ్వెలా చెప్పావని వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేశా. నా తల్లి తండ్రి బామ్మల చేతుల్లో నేను ఎన్ని బాధలు పడ్డానో వాటి గురించి నువ్వు రాయలేదు. ఎవరు పట్టించుకోని స్థితిలో చిన్నప్పుడు నేనెంతగా భయపడ్డానో నువ్వు రాయలేదు. నన్ను కాపాడడానికి ఎవరు రాలేదు. ఇదంతా ఎందుకు జరిగిందని నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు. అది బ్యాడ్ జర్నలిజం. హ్యాపీ డేస్. నాకు పిచ్చెక్కిందనుకోకు. నేను పగ తీర్చుకుంటున్నాను. తను చావడం నువ్వు చూడబోతున్నావు. ఏదో ఒకటి చెయ్యి. ఏంటి, మనం అతన్ని ఓడించలేమనుకుంటా. బేబీ, నువ్వు మరీ ఓవర్గా చేస్తున్నావు. నువ్వు తనని ఆపాలి. అసలు నువ్వేం చేస్తున్నావు? దీని నోరు శాశ్వతంగా మూసేస్తా. నువ్వు తననేం చెయ్యొద్దు. నా వల్ల కాదు. చూడు చూడు, వాళ్ళు సింబైటిక్ కాదు. తనని వదిలిపెట్టు. నా భార్యని వదిలిపెడతావా లేదా? వాళ్ళు మ్యాచ్ కాలేదు. మనం మ్యాచ్ అయ్యాం. ఎస్ అయ్యాం, మనం మ్యాచ్ అయ్యాం. మనిద్దరం కలిస్తే తిరుగులేని రాక్షసులు.